కన్నపల్లి నుంచి నీటిని ఎత్తిపోయొచ్చినారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. భేషజాలకు పోకుండా రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు. కాళేశ్వరంలో అనేక డ్యాంలు, బ్యారేజీలు ఉన్నాయని ఒక్క బ్యారేజీ కుంగిపోతే మొత్తం ప్రాజెక్టును పక్కన పెట్టడం సరికాదన్నారు. మరమ్మతులు చేసి వెంటనే నీటిని విడుదల చేయాలన్నారు. 50,000 క్యూసెక్ నీళ్ళు వచ్చినా కూడా ఈ పంపులో నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 90,000 లక్ష క్యూసెక్ నీళ్లు పోతున్నాయని అంటున్నారు. కాబట్టి మీకు తెలిసి ఎల్నినో వచ్చింది, భయంకరమైన కరువు రాబోతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ భేషజాలకు పోకుండా నువ్వు తప్ప నేను తప్ప ఇలా నువ్వు దుర్మార్గుడువా నేను దుర్మార్గుడు అనేటువంటి పద్ధతి పక్కకు పెట్టి ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎల్నినో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేరే ఈ పరిస్థితుల్లో తాగే నీళ్ల కోసం మనం డిపెండ్ అయ్యేదంతా కూడా కృష్ణా నది మీద, గోదావరి నది మీద. కాబట్టి ఇలా హైదరాబాద్ లాంటి నగరం నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. కాబట్టి నేను ఒకటే ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. ఇవాళ వాళ్ళని చూస్తున్నా నేను, ఇరిగేషన్ మినిస్టర్ గారిని, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళని చూస్తా ఉన్నా. విమర్శలు కాదు ఇప్పుడు కావాల్సింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన మాట వాస్తవం, ఆ డ్యాములో ఆ బ్యారాజ్లో నీళ్లు ఆగని మాట వాస్తవం. కానీ దానికి ఒక సిస్టమ్ ఏంటంటే వచ్చేటువంటి గోదావరి నీళ్లు ఈ పంప్ హౌస్లకు వచ్చే పోతాయి. 50,000 క్యూసెక్లు వచ్చినా కూడా పంప్ హౌస్లకు వస్తాయి. అక్కడ దాని పంపింగ్ కెపాసిటీ ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రకారంగా 2 TMs లేదు. కాబట్టి 2 TMs అంటే 25,000 క్యూసెక్ల నీళ్ళు వస్తే ఆ 2 పంప్ హౌస్లు పనిచేస్తాయి. కాబట్టి ఎందుకు ఆ పంపులు ఆపరేట్ చేసి నీళ్ళు ఇచ్చుకోవచ్చు కదా. నువ్వు విచారణ చేయి, దాంట్లో ఎవరైతే బాధ్యులున్నారో, దాంట్లో ఎవరైతే దోషులు తేల్తారో నువ్వు చట్ట ప్రకారం శిక్షించు. కానీ ప్రజలు శిక్షించరు. తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజానికాన్ని శిక్షించే అధికారం నీకు లేదనే విషయం మీరు మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డి గారు, నువ్వు బ్రాడ్గా ఆలోచించు. ఇప్పుడు ప్రతిదీ కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి నేను చేయను అనే పద్ధతి తప్పు కదా. ఎప్పుడో రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిండు. ఇవాళకి అది మంచి స్కీమ్ కాబట్టి ప్రజలు ఏ ప్రభుత్వమైనా అనుసరిస్తుంది. ఇవాళ ప్యాడీ పర్చేజ్ స్కీమ్ ఉన్నది మనకు. మరి డీసీపీ స్టేట్ మనది, వేరే స్టేట్లకు కాదు. 100% డీసీపీ స్టేట్ మనది. అంటే మొత్తం పంట అంతా కూడా మనమే కొనేటువంటి సిస్టమే డీసీపీ సిస్టమ్ అండి, డీసెంట్రలైజేషన్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్. ఇలా ఆచరిస్తూ ఉన్నాం. ఇలా ఫీ రియంబర్స్మెంట్ ఉంది, మంచి స్కీము, పేదవాళ్ళకు చదువుకోవడానికి ఆచరిస్తూ ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టబడ్డది. కాళేశ్వరం అనగానే ఒక కన్నెపల్లి పంప్ హౌస్లో లేకపోతే కాళేశ్వరం అదే కాదు కదా. ఇది అనేక రకాల డ్యాములు ఉన్నాయి, దీంట్లో అనేక రకాల పంప్ హౌజులు ఉన్నాయి, 1000 కిలోమీటర్ల పైప్ లైన్లు ఉన్నాయి, దానికి లింక్ చేయబడినటువంటి చెరువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకటి కుంగిపోగానే దాన్ని మొత్తం పక్కకు పెట్టేసి ఇక చూసినవా ఇది మొత్తం పోయింది కాబట్టి రేపు తాగే నీళ్ళు దొరకవు, రేపు గొడ్డు గోదొకటి నీళ్ళు దొరకనటువంటి నువ్వు మెసేజ్ పంపాలనేటువంటి మూర్ఖ